నా అతీంద్రియత్వేన ఉభయబుద్ధి అనుగత ప్రత్యయ అవిషయత్వాత్. నా అంటే అలా కాదు అయినా, ఆ రకంగా కాదు. అతీంద్రియత్వేన ఉభయబుద్ధి అనుగత ప్రత్యయ అవిషయత్వాత్. ఇది బ్రహ్మము, నేను అన్నది కరెక్టే, భగవంతుడు చెప్పింది అది. యత జ్ఞేయం ప్రవక్ష్యామి, ఏదైతే నేను జ్ఞేయాన్ని చెబుతున్నానో దాన్ని విను, జ్ఞేయము దాన్ని తెలుసుకో, దేన్ని పరం బ్రహ్మ అని, ఆ పరబ్రహ్మను తెలుసుకో. ఆ పరబ్రహ్మం ఎలాంటిదంటే అతీంద్రియత్వేన, అది అతీంద్రియం అవడం చేత, అతీంద్రియ స్వరూపం కాబట్టి ఉభయబుద్ధి అనుగత ప్రత్యయ అవిషయత్వాత్, రెండు బుద్ధుల చేత కూడుకున్న జ్ఞానానికి అది విషయము కాదు. ఉన్నది అనే జ్ఞానానికి బ్రహ్మం విషయము కాదు, లేదు అనే జ్ఞానానికి అది బ్రహ్మము విషయము కాదు. ఇక్కడ జ్ఞానము అంటే బుద్ధివృత్తి జ్ఞానము, రెండు బుద్ధివృత్తులకి తెలియబడేది కాదు. ఉన్నదనే బుద్ధివృత్తికి తెలియబడేది కాదు, లేదనే బుద్ధివృత్తికి తెలియబడేది కాదు. ఎందువల్ల ఉన్నది లేదు అనేది ఇంద్రియ విషయానికి చెప్తాం, కానీ బ్రహ్మము అతీంద్రియం అవడం చేత, ఆ రకంగా అతీంద్రియం అవడం చేత ఉన్నది లేదని వృత్తికి అది విషయము కాదు, విషయము కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయం 19వ శ్లోకం భాష్యంలో, అక్కడ 19వ శ్లోకం భాష్యంలో బుద్ధిని అనుసరించే ఆత్మ సిద్ధమవుతుంది అని ఇక్కడ చెప్పాడు. బుద్ధిని అనుసరించే ఆత్మ సిద్ధమవుతుందని చెప్పాడు. ఆత్మ యొక్క ఆధారం చేతనే వ్యవహారమున సద్బుద్ధి తోస్తుంది అని అక్కడ చెప్పాడు. ఆత్మ యొక్క ఆధారం చేతనే వ్యవహారంలో సద్బుద్ధి తోస్తుంది. ఎక్కడ నాసతో విద్యతే భావ, అక్కడ ఘట అస్తి పట అస్తి అన్నప్పుడు కుండ ఉన్నది, బట్ట ఉన్నది, ఉన్నది ఉన్నది ఉన్నదని లోకంలో ఏదైతే వస్తువు, పుస్తకం ఉన్నది, బట్ట ఉన్నది, కుండ ఉన్నది, ఉన్నది ఉన్నది అని ఉనికి రూపకంగా ఆత్మ తెలియబడుతుంది అని అక్కడ అనుగతంగా ఉన్నదనే ఉనికి ఆత్మ యొక్క ఉనికి. వస్తువు ఉన్నప్పుడు బట్ట లేదు, బట్ట ఉన్నప్పుడు పుస్తకం లేదు, పుస్తకం ఉన్నప్పుడు కుండ లేదు. వస్తువులు మారుతున్నాయి కానీ ఉన్నదని ఉనికి మారటం లేదు. ఆ ఉనికి తన స్వరూపమే ఉన్నది అని అక్కడ 2 అధ్యాయంలో 19వ శ్లోకంలో నాసతో విద్యతే భావో నా భావో విద్యతో సత అని అన్ని వస్తువులకి ఆధారము ఆ ఉనికియే అని అక్కడ చెప్పాడు. అది వ్యవహార బుద్ధితో చూపించాడు, వ్యవహారాన్ని బుద్ధి చూపించాడు. అక్కడ అభిప్రాయాన్ని ఆ రకంగా చెప్పింది. కానీ ఇక్కడ చెప్పింది తాత్విక దృష్టి, అక్కడ వ్యవహార దృష్టితో అక్కడ బోధించాడు. కుండ, బట్ట, పుస్తకము ఇలా తీసుకొని అక్కడ వస్తువులు మారుతున్నా ఉనికి మారటం లేదు. ఉన్నది ఉన్నది ఉన్నదని ఉనికి మారటం లేదు. ఉనికి అనుగతమై ఉన్నది, ఏకమై ఉన్నది. ఆ ఉనికి ఏదైతే ఉన్నదో, ఉనికి మారని ఉనికి ఏదైతే ఉన్నదో అది స్వరూపమైన ఆత్మ ఉనికిగా ఉన్నది. వస్తువులు ఏవైతే ఉన్నాయో అది విషయము తొలగిపోతున్నది అని అక్కడ చెప్పాడు. అక్కడ చెప్పింది వ్యవహార దృష్టితో ఆత్మవిచారణ చేయించాడు. ఇక్కడ తత్వదృష్టితో చేయిస్తున్నాడు. ఇక్కడ తత్వదృష్టితో చేస్తున్నాడు. తత్వదృష్టితో ఏ రకంగా చేస్తున్నాడు? నాయనా, బుద్ధి ఉన్న వస్తువుని కుండ ఉన్నది అన్నప్పుడు కుండ అనే వస్తువుని పెట్టుకుని ఉన్నది అని బుద్ధివృత్తి కలుగుతుంది. కుండ లేదు అన్నప్పుడు కుండ లేనితనాన్ని లేదు అనే వృత్తిని పెట్టుకుని లేనితనాన్ని చూపిస్తుంది. ఉన్నది లేదు అనడానికి ఆ బుద్ధివృత్తులు విషయాన్ని పెట్టుకుని చెప్తుంది. బ్రహ్మము ఆ రకంగా విషయము కాదు. బ్రహ్మము ఆ కుండ వలె, బట్ట వలె ఆ రకంగా విషయము కాదు, వస్తుగతమైన విషయం లాంటిది కాదు. మరి ఏమిటది? అతీంద్రియమైనది, ఇంద్రియ గోచరము కానిది. ఇంద్రియ గోచరమైతే బుద్ధి దాన్ని నిర్ణయిస్తుంది ఉంది లేదు అని. అది ఇంద్రియ గోచరము కాదు, అతీంద్రియమైనది. అందువల్ల 2 బుద్ధులకి అది తెలియబడదు. ఉన్నదనే బుద్ధికి తెలియబడదు, లేదు అనే బుద్ధికి అది తెలియబడదు. అర్థమైందా? లేదనే బుద్ధికి తెలియబడదు చెబుతూ యద్హి ఇంద్రియగమ్యం వస్తు ఘటాదికం తదస్తి బుద్ధి అనుగత ప్రత్యయ విషయం వా స్యాత్
అందువల్ల ఏది ఇంద్రియ గోచరమై ఉన్నదో, ఏది ఇంద్రియ గోచరమైన వస్తువో ఆ కుండ, బట్ట అలాగే ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఉన్నవనే బుద్ధి చేత కూడుకుని జ్ఞానానికి విషయంగా ఉంటుంది. ముందు నేను ఇప్పుడు చెప్పింది అనమాట. ఏవైతే ఇంద్రియకానికి గోచరమై ఉంటుందో కుండ, బట్ట, ఫ్యాను, లైటు అని ఇంద్రియానికి ఏదైతే గోచరమై ఉంటుందో దాన్ని ఉన్నదనే బుద్ధి యొక్క జ్ఞానం చేత, జ్ఞాన వృత్తి చేత అది విషయంగా ఉండాలి. నాస్తి బుద్ధి అనుగత ప్రత్యయం విషయం వా స్యాత్. లేదు అనే బుద్ధి కూడుకున్న జ్ఞానానికైనా విషయంగా ఉండాలి. లోకంలో కుండ ఉన్నది అంటే ఉన్నది, లేదు అంటే లేదు అని ఆ వృత్తి చేత ఆ వస్తువు తెలియబడుతుంది. అంటే రెండు బుద్ధులకి ఈ రకంగా వస్తువు విషయంగా ఉంటే ఆ యొక్క బుద్ధి యొక్క జ్ఞానవృత్తి చేత ఆ వస్తువు తెలియబడుతుంది. కానీ ఈ బ్రహ్మం ఏదైతే ఉన్నదో అతీంద్రియత్వాత్, ఇంద్రియ గోచరము కానిది. ఇంద్రియ గోచరమైతే బుద్ధివృత్తి దాన్ని అనుసరిస్తుంది, కానీ అది ఇంద్రియ గోచరము కాదు, బుద్ధి గోచరము కాదు. ఉన్నది లేదు అనే రెండు బుద్ధులకి ఆవల ఉన్నది ఆ బ్రహ్మం. ఉన్నది లేదు అనే బుద్ధివృత్తులు రెండిటికి ఆవల ఉన్నది ఆ బ్రహ్మం. మరి బుద్ధితోటి అన్ని తెలుసుకోవాలి కదా. ఉన్నది లేదు అనే రెండు బుద్ధులకి ఆవల ఉన్నదంటే అదే బ్రహ్మం ఎలా తెలుసుకోవాలి చెప్తున్నాడు. ఇదం తు జ్ఞేయం అతీంద్రియత్వేన శబ్దైక ప్రమాణగమ్యత్వాత్. అయితే ఈ జ్ఞేయం ఏదైతే ఉన్నదో ఈ జ్ఞేయము అతీంద్రియంగా ఉండడం చేత, ఈ జ్ఞేయము అతీంద్రియంగా ఉండడం చేత, అతీంద్రియంగా ఉండడం చేత ఆ శబ్దాన్ని ఒకే ప్రమాణం చేత తెలియబడేదిగా ఉన్నది. ఈ ఇదంతో జ్ఞేయం అతీంద్రియత్వేనా. అయితే ఈ జ్ఞేయం ఏదైతే ఉందో అతీంద్రియమనే శబ్దము చేత ప్రమాణగమ్యత్వాత్, అతీంద్రియమనే శబ్దం చేత తెలియబడుతున్నది. అంటే శబ్దం అంటే ఇక్కడ ఏంటి? శృతి. అర్థమైందా? ఇక్కడ శబ్దం అంటే శృతి. అది బ్రహ్మం యొక్క ధర్మము కానీ దానిని నిషేధించడము ద్వారా తెలియబడుతున్నది అని అర్థము. ఇక్కడ ఇదంతు జ్ఞేయం అతీంద్రియత్వేన శబ్దైక ప్రమాణగమ్యత్వాత్, శబ్దైక ప్రమాణగమ్యత్వాత్, ఒక్క శబ్దమనే ఒకే దాని చేత ప్రమాణమై ఉన్నది. శబ్దం అంటే ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి వేదమే ప్రమాణమై ఉన్నది. వేదం ఎలాగ ప్రమాణమై ఉన్నది? ఇంద్రియం గోచరం కానిది వేదం ఎలా చెప్తుందండి? ఇంద్రియానికి గోచరం అయితే వేదము పలానా వస్తువును పలానాగా చూడని చెప్తుంది. నువ్వు చూసేది పరమార్థం కాదు, పరమార్థాన్ని ఇలా చూడని. ఇంద్రియ గోచరం కానిది, బుద్ధి గోచరం కానిది, బుద్ధివృత్తులకి తెలియబడినది ఉన్నది అని కానీ లేదని కానీ బుద్ధివృత్తులకి తెలియబడిన అతీంద్రియమైన విషయాన్ని, బుద్ధికి ఆవల ఉన్న బ్రహ్మమును ఎలా చెప్తుంది వేదము? అంటే నిషేధపూర్వకంగా చెబుతుంది, నిషేధపూర్వకంగా తెలియచేస్తుంది వేదము అని అర్థం. ఇక్కడ అంటే ఆత్మ యొక్క ధర్మము కాని దాన్ని తొలగించడమే వేదం యొక్క ప్రమాణం. నా ఇతి అని ఇంద్రియ ధర్మము కానిది, విషయ ధర్మము కానిది, అంతఃకరణ ధర్మము కానిది, ఇలాగా కాని వాటిని కాని ధర్మాల్ని తొలగించడమే వేదం యొక్క ప్రమాణమై ఉన్నది ఆత్మని తెలుసుకోవడానికి. అంతేగాని ఇదిగో ఆత్మ అని చూపించడానికి వేదము కూడా ప్రమాణం కాదు. ఇదిగో ఆత్మ అని చూపించిందంటే బుద్ధివృత్తికి తెలియబడుతుంది. అతీంద్రియాన్ని చూపించాలి అంటే, అతీంద్రియ విషయాన్ని చూపించాలంటే ఒక వేదమే ప్రమాణమై ఉన్నది అని అర్థం. అందువల్ల నా ఘటాధివతు ఉభయ బుద్ధి అనుగత ప్రత్యయ విషయం ఇది. అందువలన ఘటాధివతు కుండ, బట్ట ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి కుండ, బట్ట ఇటువంటివి అన్నీ కూడా ఘటాదుల వలె ఈ రెండు బుద్ధులతో కూడుకున్న జ్ఞానానికి విషయము కాదు. అస్తి అనే బుద్ధివృత్తికి విషయము కాదు, నాస్తి అనే బుద్ధివృత్తికి విషయము కాదు. కుండ ఉన్నది అంటే ఉన్నది అని ఇంద్రియాలను చూసిన దాన్ని బుద్ధివృత్తి ఉన్నదని నిర్ణయిస్తుంది, దానికి కుండ వలె విషయము కాదు. లేదు అనే బుద్ధివృత్తికి అది విషయము కాదు.
అని అందువల్ల ఈ రకంగా చెప్పడము సరి అయినది అని ముగించాడు. అతః నసత్ తద్ నా అసత్ ఇది ఉచ్యతే. అందువల్లే భగవంతుడు అది సత్తు కాదు అసత్తు కాదు అని భగవంతుడు అందువల్లనే ఈ మహామంత్రోపదేశం ఈ రకంగా చేశాడు. సత్తు కాదు అసత్తు కాదు అని ఈ రకంగా చెప్పి ఉన్నాడు భగవంతుడు. సత్తు అంటే ఉన్నది, అసత్తు అంటే లేదు, అంతే కదా. ఉన్నది అనేది బుద్ధివృత్తికి తెలియబడినది, అందువల్ల సత్తు కాదది. విషయమైతే సత్తు అవుతుంది, ఉన్నది అని అవుతుంది. అసత్తు కాదు, విషయమైతే అది లేకపోతే లేదు అని బుద్ధివృత్తికి లేదని తెలియబడుతుంది. అలాగే అసత్తు కాదు అని అందుకే భగవంతుడు ఈ రకంగా చెప్పాడు. అర్థమైందా? అందువల్ల యత్తు ఉక్తం విరుద్ధం ఉచ్యతే. అయితే అది జ్ఞేయము, అది సత్తని ఎందుకు చెప్పకూడదు? యత్తు ఉక్తం విరుద్ధం ఉచ్యతే జ్ఞేయం తత్తు నా సత్తు నా యత్తు ఉక్తం విరుద్ధం ఉచ్యతే జ్ఞేయం తత్ నా సత్ తద్ నా అసత్ ఉచ్యతే ఇది. అయితే అది జ్ఞేయము, అది సత్తు అని ఎందుకు చెప్పకూడదు? సత్తని ఎందుకు చెప్పకూడదు? అసత్తని ఎందుకు చెప్పకూడదు? సత్తని చెప్పకూడదు, అసత్తని చెప్పకూడదు అని విరుద్ధంగా చెప్పారు కదా. అది మీరు చెప్పారు కదా, ఎలాగా అంటే నా విరుద్ధం, అది విరుద్ధం కాదు. ఎందుకంటే వేదంలో వేదమే ఏ బ్రహ్మమును తెలియచేయడానికి వేదము ప్రమాణమై ఉన్నదో, ఏ బ్రహ్మము అందరి యొక్క స్వరూపమైన బ్రహ్మే వేదం సర్వం అని సకలానికి ఆధారమైన ఆ బ్రహ్మతత్వాన్ని తెలియచేయడానికి ఏ వేదమైతే ప్రమాణమై ఉన్నదో ఆ వేదమే ఈ రకంగా చెప్పింది. అయ్యా ఈ బ్రహ్మమును చూపిద్దామంటే నేను కూడా ఇదిగో బ్రహ్మమని చూపించలేను. మరి ఎలా చూపించగలను అంటే చెప్తున్నాడు, అన్యదేవతద్విదితా తథో అవిదతాదధి ఇది శృతేః కేనోపనిషత్తు 1:3. అన్యదేవ తద్విదితాత్ అవిదితాదధి. ఆ బ్రహ్మము, ఆ దేవుడు అంటే ఆ బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది విదితము కంటను అవిదితము కంటను అన్యము. విదితం అంటే తెలియబడే దానికంటను తెలియబడని దానికంటను రెండిటికి అన్యము. తెలుసుకునే దానికన్నా తెలుసుకునబడని దానికన్నా రెండిటికంట ఆ యొక్క అది వేరు, ఆ బ్రహ్మము అని శృతి ప్రమాణపూర్వకంగా చెప్పింది. ఈ రకంగా శృతిని చెప్పాలి తప్ప బ్రహ్మాన్ని రామాయణంలో రాముడు చూపించినట్లుగా, భారతంలో కృష్ణుడు చూపించినట్టుగా ఈ రకంగా బ్రహ్మాన్ని చూపించడానికి వేదం ప్రమాణం కాదు. వేదం ఏ రకంగా ప్రమాణమై ఉన్నదంటే అది విదితము కాదు అవిదితము కాదు, కాదు అని నేతి ద్వారానే చెబుతున్నది. అదే మేము ఇక్కడ చెప్పి ఉన్నాము. అది సత్తు కాదు అసత్తు కాదు, మేము ఆ రకంగానే చెప్పి ఉన్నాము. అర్థమైందా అని. పూర్వపక్షి శృతి అపి విరుద్ధ అర్థ ఇది చేత్ యథా యజ్ఞాయ సాలాం ఆరభ్య కోహి తద్ వేదయది అముష్మిన్ లోకేస్తి వా నవా ఇది. తైత్రీయ సంహితలో 6:1 ఏవం ఇది చేత్. వేదం అలాగే చెప్తుందిలేండి. వేదము ఆ రకంగానే చెప్తుంది. ఒక విషయంలో వేదం ఏం చెప్పింది? ఈ రకంగానే చెప్పింది కదా. ఏమని? శృతి హపి, శృతుల్లో కూడా విరుద్ధార్థీతి చేత్, విరుద్ధార్థాలనే చెబుతూ ఉంటుంది. అంటే ఎందువల్లంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు. యథా యజ్ఞాయ సాలాం ఆరభ్య, యజ్ఞం చేయడానికి ఆ యజ్ఞశాలని నిర్మాణం చేశాడు. యజ్ఞం చేయడానికి యజ్ఞశాలని నిర్మాణం చేశాడు.
యజ్ఞశాలం ఆరభ్య, యజ్ఞశాల నిర్మించిన తర్వాత అప్పుడు చెప్పింది వేదం. వేదం యజ్ఞశాల ఎలా నిర్మించాలో అన్నీ చెప్పింది. చెప్పి అప్పుడు ఆ వేదంలో ఏం చెప్పిందంటే, కోహీతద్ వేదయది అముష్మిన్ లోకేస్తివా నవేతి, పరలోకంలో సుఖం ఉందో లేదో ఎవరికి తెలుసు అని చెప్పింది వేదము. యజ్ఞశాల నిర్మాణం చేయించి అన్నీ చేసిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత యజ్ఞం మొదలు పెడదాం అనుకుంటే, పరలోకమందు సుఖమున్నదో లేదో ఎవరు తెలుసుకున్నారు అని క్వశ్చన్ మార్క్ పెట్టింది. ఇలాగా వేదంలో కూడా ఎన్నో విరుద్ధమైన విషయాలు చెబుతూ ఉంటాయి. అలాగంటే అని అడుగుతున్నాడు పూర్వపక్షి. అలాగే ఇక్కడ విరుద్ధంగా చెప్పిందని అంటే అని అర్థందా? అంటే సమాధానం నా అలా కాదు. విదితాభ్యాం అన్యత్వ శృతే నైనా దానిలా కాదు. ఇక్కడ విదితా అవిదితాభ్యాం. విదితము అంటే తెలియబడేది, అవిదితము అంటే తెలియబడనిది. తెలియబడేది తెలియబడనిది, తెలిసేది తెలియరానిది. అర్థమైందా? ఈ రెండిటికంటే ఆ బ్రహ్మము వేరు. అన్యత్వ శృతే. విదితము అవిదితము ఈ రెండిటికంటే, తెలుసుకునేది తెలియబడనిది ఏదైతే ఉన్నదో ఆ రెండిటికంటే అన్యత్వ శృతే, ఆ బ్రహ్మము అన్యము అని శృతి చెప్తుంది. ఆ బ్రహ్మము అన్యమని శృతి చెప్తుంది. అవశ్య విజ్ఞేయ అర్థ ప్రతిపాదన పరత్వాత్. తెలుసుకోదగిన విషయాన్ని తప్పకుండా తెలియచేయడానికి వేదము తాత్పర్యముతో కూడుకుని ఉంది. ఏదైతే శృతి ఏదైతే ఉందో తెలుసుకోదగవలసిన విషయాన్ని తప్పగా తెలియచేయడానికి తాత్పర్యాన్ని కలిగి శృతి ఉన్నది. అర్థ ప్రతిపాదన పరత్వాత్. శృతి ఏదైతే తెలుసుకోవలసిన విషయం ఉంటుందో ఆ విషయాన్ని తప్పకుండా తెలియచేయడానికి, శ్రోతకి వినేవాడికి తప్పకుండా తెలియజేయడానికి తాత్పర్యంతో కూడుకుని ఈ యొక్క శృతి ఉన్నది అని అర్థం చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు. ఏది అముష్మిన్ ఇత్యాదితు విధిశేష అర్థవాద. అయితే ఇక్కడ పరలోకం ఉందో లేదో అని కర్మకాండలో ఏదైతే చెప్పాడో దాన్ని ఇక్కడ పెట్టకు. పరలోకం ఉందో లేదో ఇత్యాది శబ్దములు వాక్యములు ఏవైతే ఉన్నాయో అది విధికి అంగముగా ఉన్న అర్థవాదం. విధికి అంగముగా ఉన్న అర్థవాదం అని చెప్తున్నాడు. యజ్ఞం చేయడానికి యజ్ఞాన్ని ప్రారంభించి పరలోకము ఇదంతా ఉందో లేదో అనే విషయాన్ని అక్కడ శృతి ఏదైతే చెప్పిందో, విరుద్ధం ఏదైతే చెప్పిందో అది అర్థవాదం. దేనికి? విధికి అంగంగా ఉండే అర్థవాదం అని. అందువల్ల ప్రమాణమని కానీ బ్రహ్మము లేదని కానీ కల్పించడానికి వీలు లేదు అని. అందువల్ల శృతుల్లో రెండు కాండలు ఉన్నాయి. ఒకటి కర్మకాండ, ఇంకొకటి జ్ఞానకాండ. కర్మకాండ అంతా కూడా కర్మ ఎలా చెయ్యాలి అనేది, యజ్ఞశాల ఎలా నిర్మాణం చేయాలి, ఇష్టికలు ఎలా పేర్చాలి, దానికి ఆ క్రతువు చేసే యజమాని ఏ రకంగా ఉండాలి, ద్రవ్యం ఏ రకమైన ద్రవ్యం ఉండాలి, అన్నీ అది నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ప్రకారంగా అన్నీ సేకరింపజేస్తుంది. అన్ని వేదమే చెప్తుంది. చెప్పినప్పుడు ఆ వేదం శృతి చెప్పింది అనుకోండి, ఇక్కడ ఆ యొక్క ఏది అముష్మిన్, ఆ లోకం ఉందో లేదో అని చెప్పిందంటే అక్కడ విధి ముందు చెప్పింది. ఏమని? యజ్ఞశాల ఎలా నిర్మాణం చేయాలి, ఇష్టికలు ఎన్ని ఉండాలి, ఎలా పేర్చాలి, ద్రవ్యాన్ని ఏం సమర్పించాలి, యజమాని ఎలా ఉండాలి, ద్రవ్య లోపం లేకుండా, ద్రవ్యం అనేది అపవిత్రం లేకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా సంభారాలతో సహా యజమాని, ఋత్వికుల్ని, అధ్వర్యుడిని అందరిని కూడా నిర్ణయిస్తుంది శృతి. అది కర్మకాండ. అక్కడ కర్మకాండ అది విధి చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పింది కదా, నాయనా నువ్వు ఇంత యాగం చేస్తున్నావు కానీ ఆ లోకం ఉందో లేదో ఎవరికి తెలుసు, ఆ లోకంలో ఆ సుఖం ఉందో లేదో ఎవరికి తెలుసు అని చెప్పిందంటే అది ఆ విధికి అంగంగా అర్థవాదాన్ని చెప్పింది అని అంటున్నాడు. అది అర్థవాదంగా అక్కడ చెప్పింది కర్మకాండ. అక్కడ దృష్టి వేరు,
కానీ అక్కడ కర్మకాండలో అర్థవాదంగా చెప్పే దృష్టి ఇక్కడ వేదం జ్ఞానకాండలో పెట్టకూడదు. జ్ఞానకాండలో ఆ రకమైన అర్థవాదంతో కూడుకున్న పదాలు లేవు, అర్థవాదంతో కూడుకున్న పదాలు లేవు. ఇక్కడ అన్నీ కూడా అర్థవంతమై ఉన్నాయి. అన్యదేవ తద్విదితాద్ అవిదితాదది అని చెప్పిందంటే శృతి ఆ దేవుడు అంటే ఆ బ్రహ్మము అతడు విదితము కంటే అవిదితము కంటే రెండిటి కంటే ఆయన వేరు. విదితము అనేది కూడా ఏది విదితమో అది ఏది తెలియబడుతుందో అది బుద్ధివృత్తికే తెలియబడుతుంది, ఏది తెలియబడదో అది బుద్ధివృత్తికే లేదని తెలియబడుతుంది కదా. ఇంద్రియాలకి గోచరమైన విషయాన్ని మాత్రమే బుద్ధి తెలుసుకోగలదు. ఇంద్రియాలకి గోచరము కాని ఏ విషయాన్ని బుద్ధి తెలుసుకోలేదు. అందువల్ల అతీంద్రియం అయిన బ్రహ్మమును బుద్ధి తెలుసుకోలేదు, ఇంద్రియ గోచరాన్నే తెలుసుకోగలదు. ఇంద్రియ గోచరాన్ని తెలుసుకునే బుద్ధివృత్తులు ఏవైతే ఉన్నాయో ఉన్నది లేదనేది అది ప్రత్యయ అనుభవం. ఇంద్రియాల యొక్క విషయాన్ని తెలుసుకోకపోయినా బుద్ధిలో ఉన్న విషయాన్ని తెలుసుకుంటుంది, అది వేదనానుభవం. మొత్తానికి బుద్ధికి బేస్మెంటు ఇంద్రియాలతో బాహ్య విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంద్రియాలు లేకపోతే తనలో ఉన్న అంతరమైన విషయాల్ని చింతిస్తూ ఉంటుంది వేదనలుగా. ఈ రక తనలో ఉన్న విషయాలైనా చింతించాలి, బయట ఉన్న విషయాన్నైనా చింతించాలి. కానీ బ్రహ్మము ఏదైతే ఉన్నదో బుద్ధిలో ఉన్నది కాదు, బుద్ధి బయట ఉన్నది కాదు, రెండిటికీ ఆవల ఉన్నది. అందులో అది విదితము కాదు, అవిదితము కాదు. అన్యదేవ ఆ బ్రహ్మము రెండిటికీ వేరు అనేది ఈ రకంగా చెప్పబడింది. ఉపపత్తే అందువల్ల శాస్త్రము అప్రమాణమని కానీ బ్రహ్మము లేదని కానీ చెప్పడానికి కుదరదు. శాస్త్రము ప్రమాణమై ఉన్నది. తస్మాత్ శాస్త్రం ప్రమాణం, శాస్త్రము ప్రమాణమై ఉన్నది. అక్కడ అర్థవాద వాక్యాలు చాలా ఉంటాయి. కర్మకాండలో దాని యొక్క ఆ స్థితిగతులు వేరు, జ్ఞానకాండలో అర్థవాదం లేదు, అర్థవంతమైన వాక్యాలే ఉంటాయి. అందువల్ల దాన్ని జైమినీ సూత్రకారులే నిర్ణయించారు. జైమినీ సూత్రకారులు ఆయనే ఇక్కడ వేదాంతానికి శంకరాచార్యుల వారు ఏ రకంగా భాష్యం రాశారో ఆ రకంగా జైమినీ సూత్రాలకి సాబరి మహర్షి భాష్యం రాశారు. అలాగే విద్యారణ్య భాష్యం కూడా ఉంది. అందులో వేదాన్ని వాళ్ళే నిర్ణయించారు. కొన్ని అర్థవాద వాక్యాలు ఉంటాయి అని, అర్థవాద వాక్యాలు ఉంటాయని. అందువల్ల ఉపపత్తే చ సదసదాది శబ్దై బ్రహ్మ నా ఉచ్యతే ఇది. అందువలన ఈ బ్రహ్మము సత్తు అసత్తు ఇత్యాది శబ్దాలకి తెలియబడేది కాదు. అందువలన బ్రహ్మము ఈ సత్తు అసత్తు అనే శబ్దాలకి తెలియబడేది కాదు. ఉపపత్తే చ సదాసదాది శబ్దై బ్రహ్మ నా ఉచ్యతే ఇది. అందువలన ఈ సత్తు అసత్తు ఇత్యాది శబ్దాలకి తెలియబడేది కాదు అనడానికి యుక్తి కూడా ఉంది. యుక్తి చేత కూడా ఇది విరుద్ధము కాదు. యుక్తి ఏం చెప్పాడు? కొండను పెట్టుకొని కొండ అంటే లౌకికమైన యుక్తి. మన లోక వ్యవహారంలో కొండ ఉన్నది అంటే ఉన్నదని కనిపిస్తుంది, లేదు అంటే లేనిదని తెలుసుకుంటాం. ఉన్నదని తెలుసుకోవడానికి లేదని తెలుసుకోవడానికి కొండ విషయంగా ఉంది, కొండ అనే వస్తువు ఉంది. అలాంటి వస్తువు కాదు అని లోక దృష్టిని తీసుకుని యుక్తిని చూపించాడు. ఇంకోటి ఏంటి? శాస్త్ర దృష్టిని చూపించాడు. శాస్త్ర దృష్టి ఏమిటి? విదితము కాదు అవిదితము కాదు అని శాస్త్ర దృష్టిని కూడా చూపించాడు. అర్థమవుతుందా? శాస్త్ర దృష్టిని కూడా చూపించాడు. సర్వో హి శబ్ద అర్థ ప్రకాశనాయ ప్రయుక్త శ్రూయమానః చ శ్రోతృభిః జాతి క్రియా గుణ సంబంధద్వారేణ సంకేతగ్రహణ వ్యపేక్ష అర్థం ప్రత్యాయతి. ఏ రకంగా అంటే యుక్తికి కూడా విరుద్ధం అనేది ఏ రకంగా అంటే మనం చెప్తున్నాడు ఇంకో యుక్తి. ఏ రకంగా అంటే సర్వోహి శబ్దాః
అర్ధప్రకాశనాయ ప్రయుక్త వస్తువుల్ని తెలియచేయడానికి శబ్దాన్ని ప్రయోగించినప్పుడు వినేవాడి యొక్క చెవిలో పడితే అప్పుడు ప్రతి ఒక్క శబ్దము ఏదైతే ఉన్నదో, ఎవడైతే సర్వోహి శబ్ద అర్ధప్రకాశనాయ ప్రయుక్త శ్రూయమాణాచ, ఏదైతే వస్తువులు తెలపడానికి మన శబ్దాన్ని ప్రయోగిస్తాం కదా, ఆ వస్తువుల యొక్క స్వరూపాన్ని, దాని నామము, రూపము, గుణము అని చెప్తాం కదా, వస్తువుల్ని తెలియచేయడానికి శబ్ద ప్రయోగాన్ని చేస్తాము. అలాంటి శబ్ద ప్రయోగం చేసినప్పుడు వినేవాడి చెవిలో పడితే, అప్పుడు వినేవాడు చెవిలో పడినప్పుడు ఆ శబ్దం యొక్క తరంగం చెవిలో పడినప్పుడు అప్పుడు శ్రోతృభి, ఆ వినేవాడు ఏ రకంగా వింటాడు? జాతి, క్రియ, గుణ, సంబంధ ద్వారంగా వింటాడు. అంతే కదా. ఏదైనా వస్తువుని తెలియచేయాలి అంటే ఒక శబ్ద ప్రయోగాన్ని చేస్తాం. శబ్ద ప్రయోగం చేయడం చేత వినేవాడు వాడి చెవిలో పడితే ఆ చెవిలో పడిన దాన్ని వింటాడు. విన్నది ఏ రకంగా వింటాడు? జాతి, గుణము, క్రియ, ఆ సంబంధ ద్వారంగా, ఆ సంకేత గ్రహణంతో దాని అపేక్ష చేతి దాని యొక్క జ్ఞానం కలుగుతుంది తప్ప, ఆ వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది తప్ప మరే విధంగా కూడా ఆ వస్తువు యొక్క జ్ఞానం తెలియజేయడానికి కుదరదు. వస్తువు జ్ఞానం కలగాలంటే ముందు శబ్దాన్ని ప్రయోగించాలి. శబ్దాన్ని ప్రయోగించిన తర్వాత ఆ శబ్దాన్ని వింటున్నవాడు వాడు జాతి, గుణము, క్రియ, ఆ సంబంధంతో ఆ శబ్దాన్ని ఆ శబ్దంతో ఉన్న వస్తువుని గ్రహిస్తాడు. కుండ అన్నాం అనుకోండి, కుండ అన్నప్పుడు నేను శబ్దాన్ని ప్రయోగించాను, మీరు విన్నారా? కుండ అన్నప్పుడు నేను శబ్దాన్ని ప్రయోగించాను, మీరు విన్నారు. విన్నప్పుడు మీ మదిలో వచ్చిందేంటి? కుండ అనే ఆకారం. శబ్దము ప్రయోగించిన సమకాలంలో కుండ అనే ఆకారము మీ మనసులో వచ్చింది. వచ్చినప్పుడు ఆ క్రియని నేను పూర్తి చేసి అనుకోండి, తే అన్నా అనుకోండి, ఏమంటారు అప్పుడు? కుండ ఎక్కడదండి, ఇక్కడ కుండల కాలం కాదు, ఇది ఇత్తడి కాలం, వెండి కాలం, స్టీలు కాలం అంటాం. కుండ లేదు అని అంటాం. కుండ అనేది లేదు, కావస్తే గిన్నె అనేది ఉంది, పాత్ర అనేది ఉంది, వెండిది ఉంది, ఇంకోటి ఉంది అని అంటాం. మట్టి కుండ లేదు అంటాం కదా. అందులో శబ్దాన్ని విన్న సమకాలంలోనే కుండ ఆకారాన్ని పొందుతాము. అది ఉందా లేదని చెప్తాము. అలాగే జాతి, గుణము, క్రియతో కూడుకుని ఆ సంబంధ ద్వారంగా దాన్ని నిర్ణయిస్తాము. ఆ రకంగా తెలుసుకోవడం అవుతుంది. అర్థమైందా? ఆ రకంగా తెలుసుకోవాలి తప్ప వేరే విధంగా ఏ వస్తువుని తెలుసుకోలేం కదా. అర్థమైందా? వేరే విధంగా ఏ వస్తువుని తెలుసుకోలేం కదా. నా అన్యదా అదృష్టత్వాత్, ఎందుకంటే అలా తెలియడం లోకల్లో ఎక్కడా చూడలేదు. శబ్ద ప్రయోగం చేసిన తర్వాత వస్తువు గోచరించాలి, లేకపోతే గోచరించకుండా ఉండాలి. శబ్ద ప్రయోగం చేసిన తర్వాత వస్తువు గోచరించట్లేదు అంటే అలా గోచరించే వస్తువు కాదది. గోచరించదా అని అడిగితే గోచరించడా తెలియదా అడిగేవాడి యొక్క స్వరూపమై ఉన్నది. ఇప్పుడు వస్తువులా గోచరించదు అని అంటే గోచరించదు. అయితే ఇంకా గోచరించదా అన్నాం అనుకోండి, గోచరించదు అనేవాడి యొక్క స్వరూపమే బ్రహ్మమై ఉన్నది. అందులో బ్రహ్మము వస్తువులాగా చూడడం అవ్వదు. దీనికి చెప్తున్నాడు, ఈ జాతి, గుణము, క్రియ అనే దానికి చెప్తున్నాడు. తద్యథా గౌహు అశ్వ ఇతివా జాతితః, అది ఏ రకంగా అంటే చెప్తున్నాడు. ఏ రకంగా అంటే ఎద్దు, గుర్రము ఈ రెండు వేరువారి జాతి ఏ రకంగానో అని కదా. తద్ యథా గౌహు అశ్వైతివా జాతితః, ఎద్దు, గుర్రము అని జాతి రూపకంగా. ఇవన్నీ ఏ జాతి? పశుజాతి. ఎద్దు, గుర్రము, మేక, ఏనుగు, ఆవు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏ జాతి? పశుజాతి. అలాంటి జాతితః
ఒక జాతి రూపకంగా అయినా వస్తువు తెలియబడుతుంది. ఎద్దు అంటే ఎద్దు, లేకపోతే పక్షి, పక్షుల్లో కాకి, పిచ్చుక, ఇలాగా. మనిషి అంటే మనిషి కూడా జాతి రూపకంగా తెలియబడతాడు. మనిషిలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి? ఆడ, మగ, నలుపు, తెలుపు, వర్ణము, కులము, గోత్రము, ప్రాంతము, ఈ రకంగా మొత్తానికి మనిషి జాతి. ఇన్ని రకాలుగా చెప్పినా అది మనిషి జాతి, జాతి రూపకంగానే తెలియబడుతుంది. నెక్స్ట్ పచతి పఠతి ఇతివా క్రియతః, వంటవాడు, లేకపోతే పఠతి చదివేవాడు, వంటవాడు చదివేవాడు అని క్రియారూపకంగానే అని తెలియబడుతుంది. ఒక శబ్దాన్ని ప్రయోగించామంటే జాతి చేతనైనా తెలియబడుతుంది. జాతి రూపం సన్యాసిరాజు అని అన్నాం అనుకోండి, నేను శబ్దాన్ని ప్రయోగించాను అనుకోండి, సన్యాసిరాజు అంటే ఆ జాతి ఏ జాతి? మానవ జాతితో కూడుకున్న వ్యక్తి వెంటనే మనసులో పడుతుంది, పిలుస్తాం. సన్యాసిరాజు అనేది గుర్రాన్ని పిలుస్తామా? జాతి వ్యక్తి గోచరం అవుతాడు కదా, జాతితో కూడుకుని ఉంటుంది. అలాగే ఇంకొకటి క్రియతో కూడుకుని ఉంటుంది. ఏం చేస్తున్నాడు అన్నప్పుడు వంట చేస్తున్నాడా, చదువుతున్నాడా, ఈ రకంగా క్రియతో కూడుకుని ఉంటుంది. శుక్ల కృష్ణ ఇతివా గుణత, తెల్లదా నల్లదా అని గుణం చేతనైనా ఉంటుంది. గుణం అంటే తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ గుణాల చేతనైనా తెలియబడుతుంది. ధని గోమాన్ ఇతివా సంబంధత, ధనికుడు లేకపోతే గోవులు కలవాడు, ఈ సంబంధం చేతనైనా ఆ శబ్ద వస్తువుని తెలియచేయాలి. శబ్ద వస్తువుని తెలియచేయాలి అంటే ఒక శబ్దాన్ని రామకృష్ణ అని అంటే ఆ శబ్దం చేత విషయం పూర్ణం కాదు. విషయం పూర్ణం అవ్వాలంటే జాతి, గుణము, క్రియ, సంబంధము ఈ నాలుగిటితో కూడుకుని విషయాన్ని తెలియజేస్తే ఆ విషయాన్ని మనం పొందగలము. అందువలన ఇక్కడ ధనికుడు గోవులు కలవాడని సంబంధం చేతనైనా ఆ శబ్దము వస్తువుగా తెలియాలి. నతు ఇక్కడ చెప్తున్నాడు, జాగ్రత్త వినండి. బ్రహ్మమైతే నతు బ్రహ్మ జాతిమతు, బ్రహ్మమైతే అది ఏ జాతి సంబంధించినది కాదు. ఒక పశుజాతి, ఒక పక్షి జాతి, ఒక మానవ జాతి, ఇంకో జాతి, ఏ జాతికి సంబంధము లేనిది. ఒక జాతి ఉంటే ఆ బ్రహ్మానికి ఇదిగో బ్రహ్మాన్ని చూపించగలం. దానికి ఈ రకమైన జాతి లేనిది వర్ణించాడు కదా, అది గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఆ రకమైన బ్రహ్మం యొక్క బ్రహ్మమునందు జాతి లేనిది. అతః నా సదాది శబ్దవాచ్యం, అందువలన అది ఉంది అనే ఇత్యాది శబ్దాలకి వాచ్యము కాదు, వాచ్యము కాదు. నాపి గుణవతు, దాని యందు గుణము కూడా లేదు. దాని యందు రంగు రూపు అయి ఈ రకంగా గుణము కూడా లేనిది. లేకపోవడం చేత ఏన గుణశబ్దేనా ఉచ్యతే, అలా ఉంటే అప్పుడు గుణశబ్దం చేత అది వాచ్యం కావలసి ఉండేది, తెలియబడేది ఉండేది. అది నిర్గుణత్వాత్, గుణరహితమైనది, నిర్గుణమైనది ఆ బ్రహ్మము. నాపి క్రియాశబ్దవాచ్యం, అది క్రియ శబ్దం చేత కూడా వాచ్యము కాదు, వాచ్యము కాదు. ఎందువల్ల? నిష్క్రియత్వాత్, నిష్క్రియత్వాత్, అది ఏ క్రియలు లేనిది, నిష్క్రియుడై ఉండడం వల్ల క్రియారహితమైనది. నిష్కళం నిష్క్రియం శాంతం ఇది శృతే, ఆ బ్రహ్మము నిష్కళం నిష్క్రియం శాంతం, నిరవయవం అవయవరహితమైనది కాబట్టి నిష్క్రియం, క్రియలేనిది, క్రియలేనిది కాబట్టి శాంతం, శాంతమైనది అని శ్వేతాశ్వేత ఉపనిషత్తులో కూడా 6:19లో ఆ బ్రహ్మము గురించి ఈ రకంగా శృతి చెప్పింది. అందువల్ల దాని యందు ఏ క్రియ లేదు. నచ సంబంధి ఏకత్వాత్, దానికి ఏ ఒక్క సంబంధము కలిగింది కాదు, దానికి ఏ ఒక్క సంబంధము కలిగింది కాదు. ఎందువల్ల? అద్వయత్వాత్, ఎందువలంటే అది అద్వయము. సంబంధం ఉండాలంటే రెండో వస్తువుతో ఉండాలి, సంసర్గం ఉండాలంటే, సంబంధం ఉండాలి అంటే రెండో వస్తువుతో ఉండాలి. అందువల్ల
దానిలాంటి జాతి ఇంకొకటి లేదు సంబంధం పెట్టుకుందామంటే, దానిలాంటి గుణం ఇంకొకటి లేదు సంబంధం పెట్టుకుందామంటే, క్రియ లేదు. అందువల్ల ఆ సంసర్గం కానీ లేకపోతే సంబంధం కానీ రెండొక వస్తువు ఉంటే ఉండాలి. కానీ బ్రహ్మము అద్వితీయమై ఉన్నది, అవిషయత్వాత్. అందువలన ఆ బ్రహ్మము విషయము కాకపోవడం వలన అది అవిషయత్వాత్, విషయం కాకపోవడం వల్ల ఆత్మత్వాత్ కేనచిత్ శబ్దేన ఉచ్యతే ఇతియుక్తం. అది విషయం కాకపోవడం వలన ఆత్మయే అయి ఉండడం చేత ఏ శబ్దానికి అది తెలిసేది కాదు అనేది సరైన అర్థము. అది విషయం కాదు, అద్వయ స్వరూపమైనది, నిరవయవమైనది, దేనికి విషయం కాదు. విషయం కాకపోయినప్పటికీ భగవత్పాదునికి దేనికి విషయం కాదా అని అనుకుంటామేమో అని వెంటనే ఆత్మత్వాత్, అది స్వరూపమై ఉండడం వలన. స్వరూపము కాని వస్తువు ఏదైనా గోచరం అవుతుంది. స్వరూపం అంటే ఆత్మ, నేను అని ఆత్మ ఏదైతే ఉన్నదో, ఆ నేను అని ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మకి బుద్ధి గోచరం అవుతుంది, ఇంద్రియాలు గోచరం అవుతుంది, ఇంద్రియాలకి విషయం గోచరం అవుతుంది. విషయం ఏదైతే ఉన్నదో ఆ విషయము జాతితోటి, గుణముతోటి, క్రియతోటి, సంబంధముతోటి కూడుకుని ఉంటుంది. ఏంటి విషయమేనా కూడుకుని ఉంటుంది, ఇంకేం ఉండదా అంటే ఇంద్రియాలు కూడా ఆ రకంగానే జాతి చేత. కన్ను ఒక జాతి, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, దానికి క్రియ, చూపు అనేది క్రియ. గుణం ఏమిటి? రూపాన్ని చూడడం ఒక గుణం కదా. సంబంధం ఏమిటి? విషయ సంబంధం కదా. అందువల్ల ఇంద్రియాలకి ఇవన్నీ ఉన్నాయి, అంతఃకరణకి ఉంది, విషయానికి ఉంది. ఈ